హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా జావాస్క్రిప్ట్‌లోని ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని ఏపీఎస్‌ని ఎలా కాల్ చేస్తారో ఏమైనా ఐడియా ఉందా? ఒకవేళ ఎటువంటి ఐడియా లేకపోతే ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటిలో నేను పీటాగ్ తీసుకుని, ఆ పీటాగ్‌లోనేమో ఏ అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని డామ్ ద్వారా ఒక వేరియబుల్‌కి అసైన్ చేశాను. తర్వాత ఏమో ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది బటన్ ట్యాగ్ లోపల రాసాను. దానికి ఫంక్షన్ అప్లై చేశాను. కాబట్టి జావాస్క్రిప్ట్‌లో నేను యారో ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది ఒక వేరియబుల్‌కి అసైన్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓపెన్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాను. మనం ఆ వేరియబుల్‌లోకి ఎంటర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ వేరియబుల్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఈక్వల్ టు రెస్పాన్స్ టెక్స్ట్ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఏం చేసానంటే ఇప్పుడు ఆ వేరియబుల్ డాట్ ఓపెన్ మెథడ్ లోపలికేమో నేను గెట్ అనే ఎంటర్ చేశాను. గెట్ యూజ్ చేసుకొని మనం ఏపీఐస్‌ని చూడొచ్చు. గెట్టే కాకుండా మనం పోస్ట్, డిలీట్ కొన్ని ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. ఆ ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఏపీఐస్‌ని పోస్ట్ చేయొచ్చు. ఆహ్, అలాగే గెట్ చేయొచ్చు. దాని పక్కనేమో నేను యూఆర్ఎల్ అప్లై చేయాలి. అంటే ఏపీఐకి సంబంధించిన ఒక యూఆర్ఎల్ ఎంటర్ చేయడం వల్ల గెట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని నేను ఆ డేటా మొత్తం రిక్వెస్ట్‌లోకి ఎంటర్ చేస్తాను. తర్వాత రిక్వెస్ట్ డాట్ ఆన్‌లోడ్ ఈక్వల్ టు ఫంక్షన్ తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఏపీఐ అనేది మన విండోలో రన్ అవ్వాలంటే ఆన్‌లోడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అందులో దాని లోపలేమో వేరియబుల్ ఆల్రెడీ తీసుకున్నాను కదా! పారాగ్రాఫ్ ట్యాగ్ వేరియబుల్. ఆ వేరియబుల్ డాట్ టెక్స్ట్ కాంటెంట్‌లోకేమో నేను ఎటువంటి వేరియబుల్ తీసుకున్నానో, ఎటువంటి ఏపీఐ తీసుకున్నానో, ఆ ఏపీఐకి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని ఎంటర్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏపీఐ యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ క్రోమ్ బ్రౌజర్‌లోని ఏపీఐకి సంబంధించి చాట్‌జీపీటీలో ఈ విధంగా కొట్టాను. గివ్ ద ఏపీఐ అనేసి. కాబట్టి ఇక్కడ ఒక ఏపీఐ ఇచ్చింది. ఆ ఏపీఐ ఏమో నేను దీని లోపల ఎంటర్ చేస్తాను యూఆర్ఎల్. దీన్ని రన్ చేసి చూద్దాం. క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం ప్రింట్ అవుతది. బై యూజింగ్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్. నేను ఇక్కడ పిక్చర్స్ పీ వై అని పెట్టాను. ఈ విధంగా ప్రింట్ అయింది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్